విజయవాడ వేదికగా ఏదైతే గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కానీ లేదంటే గనక మామూలుగా జరుగుతున్న విషయాలు కానీ ఎలా చూడాలంటారు? ఈ గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారాన్ని ఎలా చూడాలి? దీన్ని ఒక కుల కోణంలో చూడాలా, లేదంటే గనక పోలీసులే తప్పు చేశారని నమ్మాలా, లేదంటే నిజంగానే మిస్ అయ్యాడు అనుకోవాలంటారా? ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే నేరస్తుడికి కులం లేదు ఫస్ట్ ఒకటి. ఇప్పుడు గాదే సాయి కృష్ణ గారు మిస్ అయ్యారు ఇప్పుడు 40 రోజుల నుంచి 40 రోజులు అన్నారు. ఇప్పుడు మనం ఒక్కోసారి మనం గమనించాలంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నేరస్తులు ఏంటంటే బైండర్ కేసులు ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి నెల 2 నెలలు కాదు సంవత్సరం కూడా రారు. అంత మాత్రాన ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ వైసీపీ నాయకులు కానీ అంబటి రాంబాబు కానీ ఇంకొకరు పనికి మానది ఒకటి చేస్తున్నారు. చచ్చిపోయాడు బోర్డుంది ఆడుంది. ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీకేంది? మీరేమైనా కంటాట మటన్ మీరేమైనా ఇచ్చారా ఏంటి? అసలు మీ బాధ ఏంది? ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయని మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మీకు పని బాట లేక ఈ రాష్ట్రంలో గొడవ పెట్టాలని చెప్పేసి కొన్నిసార్లు కులం అంటారు, కొన్నిసార్లు మతం అంటారు, కొన్నిసార్లు ఇప్పుడు అతను గాదే సాయి కృష్ణ అతను ఒక నేరస్తుడండి. అతను ఎందుకు పేరు మీకు తెలియదు కదా? మీరేమైనా దాచిపెట్టారా? పోనీ చెప్పండి పోలీసులకి. దాని మీద ఒక కమిటీ వేశారు, ఒక విచారణ జరుగుతుంది. విచారణ కూడా సక్రమంగా జరగకుండా ఇవాళ సిఐ గారు ఆటోమేటిక్గా నేను అరెస్ట్ చేశారు, సిఐ నాగరాజు గారిని. దాని మీద విచారణ కమిటీ జరుగుతుంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఏదైతే కమిటీ ఉందో కమిటీ వచ్చిందా కూడా మీరు ఓపిక పట్టకుండా ఇవాళ కుల ముద్ర మతం ముద్ర వేసి రాజకీయం చేస్తారంటే ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాము, దేనికి స్థావు లేదు. నేరస్తుడు ఎక్కడున్నా కూడా నేరస్తుడే, వాడికి శిక్ష పడాల్సిందే. దాన్ని ప్రజలు ఒప్పుకోరు, గవర్నమెంట్ ఒప్పుకోదు. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక వ్యక్తిని కులానికి ప్రతినిధిగా చేసి మాట్లాడటం, కాపు కులానికి అన్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో అంటూ వైసీపీ నాయకులు పదే కులానికి ప్రతినిధిగా తనని చూడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు కాపు కులానికి అన్యాయం చేసింది రాజశేఖర్ రెడ్డి టైంలో చేశాడు. ఎందుకంటే మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి కాపులకు రిజర్వేషన్ వల్ల మైనార్టీగా ఉన్నప్పుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? 5% ఏదైతే మాకు రిజర్వేషన్ ఉందో అది మా కాపులు ఎక్కడైతే ఉన్న ఎక్కువ మంది ఉన్నారో ఆడికెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిజర్వేషన్ లేదన్నాడు. అసలు మాకు ద్రోహం చేసిందే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాపులు ద్రోహం చేసింది. ఇవాళ ఏదైతే పనికి మన కాపులందరూ వైసీపీలో ఉండి పనికి మన యాదవులందరూ కాపులకి ఎక్కడ ఏం జరిగినా పట్టించుకోరు. ఇట్లాంటి ఒక నేరస్తుని మీరు భుజాన్ని వేసుకొని ఇవాళ కుల ముద్ర వేస్తారంటే అసలు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇవాళ కాపులకి, ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడున్న ప్రజలకి మీరు ఏమి అంటే ఏంది? ఇప్పుడున్న యువకులు ఏంది? అంతా ఒక సామాజిక వర్గం మొత్తం మీద మీరు దాడి చేస్తున్నారు. అదే కాపుల్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పొలిటికల్ వ్యవస్థ ఉంది, బిజినెస్ ఉన్నారు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుంచి చదువుకున్న కాపు యువత ఉన్నారు. కానీ అలాంటి కష్టపడి చదువుకున్న కాపు యువతకి ఆ కులానికి మీరు ఇలాంటి మచ్చ చేస్తున్నారంటే నిజంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న కాపులు ఉన్నారో మీకు రాబోయే రోజుల్లో తరివి కొట్టడం ఖాయమని చెప్తున్నాం. మీ కుల రాజకీయం కోసం ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులు గతంలో కూడా అనేక దాడులు జరిగినాయి, అనేక కేసులు జరిగినాయి. కానీ ఆ రోజు మనుషులు ఈ రోజు ఎందుకు వస్తున్నారు మీరు? అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక కాపులకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమే అంటున్నారు కదా. ఎందుకంటే కనుక ఒక వ్యక్తికి, ఒక నేరస్తుడికి కులం ఉంటే కనుక నా కులం వాడైతే నేను సపోర్ట్ చేయాలంట పవన్ కళ్యాణ్ గారు తప్పించుకోవడానికి చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటే? ఇప్పుడు రాజకీయ పార్టీకి కులానికి ఒక నేరస్తుడికి సంబంధం ఏందండి? అంటే గతంలో మీ వైసీపీ పార్టీ మీరు నేరస్తులు మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి అదే అలవాటు గత పార్టీలో ఉన్న మీకు ఏదైతే అలవాటు ఉందో అది కూడా ఈ పార్టీ వాళ్ళు చేస్తారు ఎలా అనుకుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీ నాయకుడు, కూటమిలో భాగము, కులముద్ర తనకి ఎందుకు? ఒక కులంలో ఏ కులంలో సరే నేరస్తులు ఉంటారు. కానీ దాన్ని ఆ పార్టీ అధినేతకి కులంలో పుట్టాడని చెప్పేసి ఆ అధినేతని ఇట్లా చెప్పాలంటో అది ఎంతమంది కరెక్ట్? దీంట్లో ఏం లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆరాధ దైవంగా చూస్తుంది. అలాంటి వ్యక్తి మీద బురద జల్లి ఒక నేరస్తుని కులం ముద్ర వేస్తే ఏదైతే అదర్ కులాలు ఉన్నాయి ఆ కులాల నుంచి దూరం చేసింది. ఇది గతంలో రాజశేఖర రెడ్డి చేశారు, అంతమంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేసింది. కాపుల్ని దొంగలుగా, కాపుల్ని విల్లగా, కాపులు తాగుబోతులుగా సృష్టించింది. అదే రాజకీయం మళ్ళీ వాడుతున్నారు ఇవాళ. అంబటి రాంబాబు గారు కూడా గతంలో ఏ వ్యాఖ్యలు చేశారు కదా, మా సామాజిక వర్గంలో ఎక్కువ తాగుబోతులు, తిరుగుబోతులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, మద్యం మాంసం ఎక్కువగా తింటారన్న మాట్లాడిన వ్యక్తి ఈ రోజు కాపులు టైగర్ గా చెప్పుకుంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? అసలు ఈ ఉద్యమానికి నాయకత్వం నేనే వహిస్తాను, కాపు ఉద్యమం మొదలవుతున్న ఆంధ్రప్రదేశ్ లో, ఈ విషయంలో గనక మాకు న్యాయం జరగకపోతే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు కాపు టైగర్ అని చెప్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే రెడ్డి సామాజికంలో నా మీద 35-36 కేసులు ఉండి నాకు తోడు ఎవరు రావట్లేదు మా సామాజిక వర్గంలో.
అట్లాగే కాపుల్లో కూడా టైగర్ అని చెప్పి ముందుకు నడితే రాబోయే రోజుల్లో మొత్తం కేసులు అవుతాయి. ఇప్పుడు అతనికి 62, 63 ఉన్నాయి. ఇంకా 100 సంవత్సరాల దాకా జైలు చుట్టూ, జైలు ఇద్దరు తోడుంటారు. దానికోసం ఏమి పీకాడండి కాపు టైగర్ అవడానికి? కాపుల కోసం ఏం చేశాడు? రాష్ట్రంలో అసలు కాపు సామాజిక అంబటి రాంబాబు చేసింది ఏంది? పిల్లలకి అనాథ పిల్లలకి స్కూల్ కట్టాడా? ఎవరికైనా స్కాలర్షిప్లు ఇచ్చాడా? ఏమైనా కాలేజీలు ఇచ్చాడా? ఏం చేశాడని? పోనీ కాపు ఉద్యమాల్లో కూడా ఏమన్నా వచ్చి ఇదిగో నేనున్నాను ఇది చేసి అని చెప్పాడా? కేవలం రాజకీయం కోసమే కాపుల్లో వాడుకున్నారు. ఆ రోజులు పోయినాయి. ఇవాళ మీ వెనకమాలుండి మీరు చెప్పే సొల్లు కప్పులు, మీ పులిహార మాట్లాడే కాపు యువత ఇవాళ లేరు. ఇవాళ కాపు యువత మొత్తం చదువుకుంటున్నారు. ఇవాళ కాపు యువత మొత్తం ఎవడు మంచి చేస్తాడు, రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచనలో ఉన్నారు. ఇవాళ అంబటి రాంబాబు అయినా, గుడివార అమర్నాథ్ అయినా, నాని అయినా, ఎవరు చెప్పినా సరే ఇవాళ కాపు సామాజిక పరిస్థితి లేదు. వాళ్ళకి నిజంగా ఉంటే సత్యనపల్లిలో నీకు 35,000, 40,000 దారుణమైన ఓటమి ఎందుకుంటే మద్దతు ఉంటే మద్దతు లేకే ఓడిపోయాడు. కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ కాపుని కులం నుంచి బహిష్కరిస్తాం అవసరమైతే అంటున్నారు కదా. మరి ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అంటే ఇంట్లో ఉన్న కాపు అక్కలు చెల్లెలు వచ్చి చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఎందుకు అంటే ఇవాళ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేతగా కులముద్ర తీసేయండి. కాపులు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అతను ఉన్న శాఖలను బట్టి ఎంత సేవ చేస్తున్నాడో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీడియా కూడా చెప్పడానికి అసలు కాపులు మిమ్మల్ని ఎలా వేశారు? మిమ్మల్ని ఎలా వేశారు కాబట్టి ఒక ఆయన వెళ్ళాడు, పెద్ద ఆయన పేర్లు ఎందుకులే కానీ రెడ్డి అని పెట్టుకున్నారు. వీళ్ళు రేపు ఇంకో పేరు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. తన కోసం పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న వ్యక్తి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ 23 ఏళ్ల కుర్రాడు కనపడకుండా పోతేనే మరి హడావుడిగా వెళ్ళిన వ్యక్తి పద్మనాభ రెడ్డి గారి కోసం మాత్రం ఎందుకని పరామర్శకు వెళ్ళలేదు? ఆయన వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కావాల్సింది ఏంది? రాజకీయం కావాలి. దాంట్లో సామాజిక వర్గమో లేదంటే సానుభూతి ఇంకోటి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఆంధ్రాకి రావాలంటే ఫస్ట్ నేర చరిత్ర ఉండాలి. అక్కడ ఏదోటి మటల్లో, మానవంగాలు, కూనీలు, దొంగతనాలు, గొడవలు, కొట్టుకోవడం, తండుకోవడం, 2-3 కులాల మధ్య తండుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా రెడీ హ్యాపీగా బెంగళూరు నుంచి వస్తాడు. ఇప్పుడు అతను ఒక హాస్పిటల్ ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఎలాంటి పేరు ఊరు లేదు. ఒకప్పుడు సామాజిక వర్గం సపోర్ట్ ఇవ్వాలి లేదు. అతను ఉంటే ఏంది పోతే ఏంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కాపు ముద్ర వేసాడు. ఒక యువకుడు చచ్చిపోయాడు. అతను ఏ నేరం చేశాడు ఆయనకి తెలియదు, మనకి తెలియదు. దానికి గవర్నమెంట్ తెలిసింది, ఒక కమిటీ వేసింది. కానీ ఇక్కడ కుల ముద్ర ఉందిగా. కాపుల్లో ద్రోహి అంతే. పవన్ కళ్యాణ్ మేము పొడతేయచ్చు, గవర్నమెంట్ మీద పొడతేయచ్చు. ఇక్కడ ఏంది ఇంకొక ఇద్దరు అమ్ముకుని కొట్టుకొని సస్తే బాగుండే ఆలోచనతో పాటుగా ఇక్కడికి వచ్చాడు. కానీ అక్కడికైతే పోడు, ఎందుకంటే ఆయనతో ఏం పని లేదు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ద్వంద్వ నీతిని ఎలా చూడాలంటారు? మరి గతంలో చూసాము ఏదైతే గనక అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు కులాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అని మాట్లాడిన అదే వ్యక్తి మరి ఈ రోజు ఒక యువకుడు మిస్సింగ్ అయితే గనక కాపు అంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఇది కాకుండా ఏదైతే పక్క రాష్ట్రంలో దిశ ఎన్కౌంటర్ జరిగిందో ఆ రోజు అసెంబ్లీ వేదికగా అభినందన తీర్మానం చేసిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి కనపడకపోతే ఉద్యమం చేద్దాం మనం అంటూ పిలిపివ్వటం ఎలా చూడాలంటారు ఈ ద్వంద్వ వైఖరిని? ఇప్పుడు అమర్నాథ్ చచ్చిపోయినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అక్క 15 సంవత్సరాల 18 అక్కడ కాలేజీ నుంచి స్కూల్ నుంచి వస్తుంటే దాడి చేస్తే వెళ్ళినందుకు దారుణంగా పెట్రోల్ పోసి తగలదింగింది నీ గవర్నమెంట్లో. నువ్వు ఒక కమిటీ వేసావా? నువ్వు దాన్ని ఖండించావా? అంటే ఏంది నీ వైఖరి ఏంది? అక్కడే అర్థమైంది. రెండోది వచ్చేసి అందుట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు కింద పైన మొత్తం మూసుకొని నీ నోరు లెగవలేదు. అట్లాగే హైదరాబాద్ సమస్య అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే రాష్ట్రం మొత్తం ఖండించాల్సింది, దేశం మొత్తం ఖండించాలి. కానీ దాంట్లో కులం గుర్తుకొచ్చింది. ఆ మహిళ ఎవరైతే ఆ చెల్లి అక్క ఉందో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి మళ్ళీ రెడ్డిలో ప్రేమ, గౌరవం. అందుకని అక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి అసెంబ్లీలో పెట్టావు. అదే నీకు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చరికి ఏంది? ఇక్కడ నీ కులం కాదు. చచ్చిపోయినోడు కాపు, చంపినోడు కాపు, జైల్లో ఉన్నాడు కాపు, ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన సీఏ గారు కూడా కాపు. నీకు ఇక అందరూ కాపులు కాబట్టి నీకు ఇక్కడ రాజకీయం కావాలి. నీకు కాపుల్లో ఒక అలగర్జీ రావాలి. కాపుల్లో కులముద్ర రావాలి. కాపులు ఈ రాష్ట్రంలో గొడవలు చేసేవాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళ మీద కులముద్ర వేసి వాళ్ళ మీద పుడతాలని ఇవాళ రాజకీయం మొదలైందే. రాజకీయం జగన్మోహన్ రెడ్డి దగ్గర కుల రాజకీయం మొదలైంది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో లేకుండా పోయిద్దో అప్పుడు ఈ రాష్ట్రానికి బట్టి దరిద్రం పోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.